నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలంటూ శుక్రవారం బందరుకోట కోదండ రామాలయంలో లలితా అమ్మవారికి మంత్రి కొల్లు రవీంద్ర సతీమణి కొల్లు నీలిమ ఆధ్వర్యంలో తెలుగు మహిళలు ఆషాఢ సారె సమర్పించారు. వివిధ రకాల ఫలాలు, పిండి వంటలను ఊరేగింపుగా తీసుకుని వచ్చి అమ్మవారికి సమర్పించారు. లలితా సహస్ర నామ పారాయణ చేశారు. భక్తి గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళలు లంకిశెట్టి నీరజ, పాలపర్తి పద్మ, మాధవి, హైమావతి, చిట్టికుమారి, విశాలాక్షి తదితరులు పాల్గొన్నారు. రామరాజుపాలెం పంట కాలువలో వేగవంతంగా గుర్రపుడెక్క, తూటుకాడను తొలగించాలని టీడీపీ జిల్లా తెలుగురైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ అన్నారు. రామరాజుపాలెం పంట కాలువలో గుర్రపుడెక్క తూటుకాడ పూడికతీత పనులను పరిశీలించారు. కాలువ పూడుకుపోవడం వల్ల చివరి గ్రామాలకు సాగునీటి సమస్య ఏర్పడిందన్నారు. ఈ సమస్యను పరిష్కరించడం వల్ల ఆయకట్టు చివరి గ్రామాల రైతులకు మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో దివి మహేష్, బడే రమణ తదితరులు పాల్గొన్నారు. మడ అడవులను కాపాడుకుందామని జిల్లా అటవీ శాఖాధికారి రాజశేఖరరావు అన్నారు. గిలకలదిండిలో మడ అడవుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా అటవీ శాఖాధికారి రాజశేఖరరావు ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించి గిలకలదిండి మున్సిపల్ హైస్కూల్లో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖాధికారులు సుజాత, షరీఫ్, సామాజిక వన పథకం అధికారి వెంకటేశ్వరరావు, ఉప అటవీ క్షేత్ర ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమని జిల్లా జడ్జి అరుణసారిక అన్నారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కోర్టు ఆవరణలో టాప్ స్టార్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య సేవా శిబిరాన్ని అరుణసారిక ప్రారంభించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బూరగడ్డ అశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శి సిద్దినేని సాయిబాబుల ఆధ్వర్యంలో ఈ ఉచిత వైద్య సేవా శిబిరంలో డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ నారాయణరావు, డాక్టర్లు శిరీష, శంకరరావు, రాఘవేంద్రరావు, దీప్తి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు సోడిశెట్టి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మచిలీపట్నం బార్ అసోసియేషన్లో మెడికల్ క్యాంపు పెట్టడం జరిగింది. విజయవాడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయిన టాప్ స్టార్ వారి సహకారంతో, అలాగే ఈ ఐ స్పెషలిస్టు మ్యాక్స్ వాళ్ళు, అట్లాగే డెంటిస్ట్ వారు ఈ రోజున మన బార్ అసోసియేషన్లో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇది న్యాయమూర్తులకు, న్యాయవాదులకు, అట్లాగే న్యాయవాది గుమస్తాలు, కోర్టులో పనిచేసే వివిధ రంగాల స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అట్లాగే చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళు కానీ అందరికీ ఉచిత న్యాయ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మీరు ఈ రోజున రావడం జరిగింది. అలాగే కార్డియాలజిస్టు డాక్టర్ గారు, మేడం గారు, అట్లాగే డెంటిస్టు, ఐ స్పెషలిస్టు వీళ్ళందరూ కూడా ఈ రోజున చెక్ చేయడం జరిగింది. బందరు మండలం రుద్రవరం గ్రామంలో టీడీపీ నాయకుడు నీలం రమేష్ ఆధ్వర్యంలో శ్మశాన వాటిక అభివృద్ధి పనులు శుక్రవారం ప్రారంభించారు. ప్రొక్లెయిన్తో తుమ్మ చెట్లు తొలగించి నేలను చదును చేశారు. ఈ కార్యక్రమంలో గుమ్మడి అశ్వనీకుమార్, కంచర్ల గణేష్, నాగమునింద్రరావు, విష్ణురాజ్ తదితరులు పాల్గొన్నారు. కార్గిల్ వీరుల త్యాగాలు మరువలేమని కేయువీసీ శ్రీనివాసాచార్యులు అన్నారు. కృష్ణా యూనివర్సిటీలో శుక్రవారం భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో కార్గిల్ విజయ దివస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణ, టీడీపీ రాష్ట్ర నాయకుడు కొనకళ్ల బుల్లయ్య, కేయు రిజిస్ట్రార్ శోభన్ బాబు, యువమోర్చా కృష్ణా జిల్లా అధ్యక్షుడు నాగలింగం అయోధ్యరామచంద్రరావు, పంతం గజేంద్ర, గంటా సతీష్, జనసేన నాయకుడు గడ్డం రాజు తదితరులు పాల్గొన్నారు. చట్టాలపై అందరికీ అవగాహన అవసరమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కెవి రామకృష్ణయ్య అన్నారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పెడన పట్టణంలోని శ్రీ విజయానంద డిగ్రీ కళాశాలలో శుక్రవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో రామకృష్ణయ్య మాట్లాడుతూ, చట్టాలపై అవగాహన లేకే పేదలు న్యాయం పొందలేకపోతున్నారన్నారు. చట్టాలు, ఉచిత న్యాయసేవలపై అవగాహన కల్పించేందుకు తమ సంస్థ తరచూ న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తోందన్నారు. ఉచితంగా న్యాయ సలహాలు ఇచ్చేందుకు తమ సంస్థ ఆధ్వర్యంలో మండల కేంద్రాలలో లీగల్ ఎయిడ్ క్లినిక్లు నిర్వహిస్తున్నామన్నారు. కాగా వివిధ చట్టాలపై రామకృష్ణయ్య అవగాహన కల్పించారు. ఈ సదస్సులో న్యాయవాది అజ్మతున్నీసా తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన పైడమ్మ అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం శాకంబరీ ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దాతలు సమకూర్చిన కూరగాయలు, ఆకుకూరలతో పైడమ్మ అమ్మవారిని శాకంబరీదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. శాకంబరీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు కనులారా వీక్షించారు. దేవస్థానం ఈవో టివివి మోహనరావు, వ్యవస్థాపక ధర్మకర్త దాసు వాయునందనరావు తదితరులు పాల్గొన్నారు. కాగా కన్యకా పరమేశ్వరీ దేవి ఆలయంలో అమ్మవారు శాకంబరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. 200 కిలోల కూరగాయలతో అమ్మవారిని అందంగా అలంకరించారు. శాకంబరీ దేవి అలంకారంలో ఉన్న కన్యకా పరమేశ్వరీదేవిని భక్తులు దర్శించుకుని పూజలు చేశారు. ఈ కార్యక్రమాన్ని పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొల్లూరి చిన్నా పర్యవేక్షించారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు హెల్మెట్ ధరించకపోవడం వల్ల కలిగే అనర్థాలపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కెవి రామకృష్ణయ్య తెలిపారు. వాహనదారులు హెల్మెట్ ధరించాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం పెడన పట్టణంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని బ్రహ్మపురంలో రామకృష్ణయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2 వీలర్లు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు మారకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై కూడా అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రామకృష్ణయ్య తెలిపారు. బ్రహ్మపురంలోని విజయానంద కళాశాల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ బంటుమిల్లి రోడ్డు సెంటర్ వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో విజయానంద విద్యా సంస్థల విద్యార్థులు పాల్గొన్నారు. తహసీల్దార్ రాంబాబు, కమిషనర్ వెంకట్రామయ్య, టిపిఓ యేసుబాబు, విజయానంద డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ నాగమల్లేశ్వరరావు, న్యాయవాదులు అజ్మతున్నీసా, రషీద్, ఆర్ఐ మణికుమార్, బంటుమిల్లి, కృత్తివెన్నో ఎస్ఐలు నాగరాజు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.